హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఫ్రాన్స్ కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను 3/4 kg ఫ్రాన్స్తో చేస్తున్నాను. ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఫ్రాన్స్ని కడిగేసుకొని ఉంచుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక ఒక 2 యాలకులు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి బాగా వేగినాక నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని బాగా సన్నగా చాప్ చేసుకుని ఉంచుకున్నాను. చూశారు కదా, బాగా సన్నగా చాప్ చేసుకున్నాను. ఇలా చాప్ చేసుకుంటే మనం పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా తొందరగా మగ్గిపోతుంది. మనం పేస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది బాగా మగ్గిపోతే. బాగా నూనెలో మగ్గనివ్వాలి ఉల్లిపాయల్ని. ఈ కర్రీ కొంచెం ఆయిల్ అది ఎక్కువే పడుతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో అయినా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అది బాగుంటుంది. అలాగే తగినంత పసుపు, కూరకు సరిపడా ఉప్పు. నేను చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. లాస్ట్లో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకుంటాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ఒక చిన్న లెమన్ సైజు చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే నేను దీంట్లో టమాటాలు కూడా ఏమీ వేసుకోను. లాస్ట్లో కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ కర్రీ. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. చూశారు కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసుకుని ఉంచుకున్నాను కదా ఫ్రాన్స్ని, పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుని ఉంచుకున్నాను. ఆ ఫ్రాన్స్ని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. రొయ్యల నుంచి మనకు వాటర్ అది వస్తుంది కదా, ఆ నీరంతా బాగా ఎగిరిపోవాలి. మీలో ఎంతమంది ఇలా చేస్తారు రొయ్యల కర్రీని? నాకు కామెంట్స్లో చెప్పండి.
చూసారు కదా, ఇలా బాగా ఎగిరిపోయినాక కూరకు సరిపడా కారం, నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనం ఉల్లిపాయ అది వేసింది అసలు బాగా కలిసిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇందాక నేను నిమ్మకాయ చింతపండు అది నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో. ఆ చింతపండు గుజ్జు వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను, 1 స్పూన్. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. బట్ నాకైతే సరిపోయింది సాల్ట్ అది చక్కగా. చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి రొయ్యలు ఉడికింది లేనిది చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. యమ్మీ యమ్మీ ఫ్రాన్స్ కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి.